హలో అండి. అందరికీ నమస్కారం. ఇలా రొయ్యలు తీసుకొచ్చి ఒక 4 కిలోల రొయ్యలు తీసుకొచ్చండి. రొయ్యల పచ్చడి పెట్టానండి. మా పాపకి రొయ్యల పచ్చడి అంటే చాలా ఇష్టమండి. అందుకే పిల్లలు సరిగ్గా అన్నం తినడం లేదండి ఎండాకాలం అని చెప్పి. ఇది వేడి చేస్తదండి. తినకూడదు ఎండాకాలం కానీ పచ్చడి చేసి పెట్టుకుంటే కొంచెం కొద్ది కొద్దిగా తింటారండి. ఎక్కువగా తినరు. కాకపోతే చేసి పెట్టుకుంటే మంచిది. మా ఆయన నిన్నటి నుంచి హెల్ప్ చేస్తున్నాడండి. నిన్న కూడా కొద్దిగా అల్లం ఎల్లిపాయ తీసి మామిడికాయ పచ్చడికి హెల్ప్ చేశాడండి. మా పక్కింటి వదినమ్మ సాయంతో మేమిద్దరం మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ వీడియో చేశామండి. చాలా బావుందండి. మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అండి. మామిడికాయ పచ్చడి అంటేనే నిజంగా చచ్చినోడు కూడా లేచినట్టుంటదండి నాలుక. అది అంత బావుంటదండి మామిడికాయ పచ్చడంటే. ఎందుకంటే ఇది కాదు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఈ పచ్చడి ఇష్టం లేనోళ్ళు లేరండి మామిడికాయ పచ్చడిని. అందుకే ఇంత బాగా రుచిగా ఉంటదండి. ప్రతి ఒక్కరు ఒక వీడియో పెడతారండి దీని మీద. కానీ అన్నీ చూస్తామండి. అందరిని ఆదరిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.